హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం. సో ఈ రోజు కూడా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. దాంతో పాటుగా మీరు అడిగిన కొన్ని స్టాక్స్ కి కూడా టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ వీడియోలో. సో ఈ రోజు నిఫ్టీ కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది. 71 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. 24,770. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో 37 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 13 స్టాక్స్ మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ 5 తీసుకుంటే దివీస్ ల్యాబ్, తర్వాత టైటాన్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, హెచ్డిఎఫ్సి లైఫ్. సో నిన్నటి వీడియోలో మనం లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూసాం. ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ రెండు కూడా మోర్ దెన్ 2% పెరిగాయి ఈ రోజు. సో నెక్స్ట్ నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ ఉన్న స్టాక్స్ ఏమున్నాయో చూద్దాం. టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ. ఈ టాప్ 5 స్టాక్స్ ని మనం నెగిటివ్ కింద క్లోజ్ అయిన స్టాక్స్ లో తీసుకోవచ్చు. టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ మనం గతంలో అనుకున్న లెవెల్సే, పెద్దగా మార్పులు ఏం లేదు. ఈ రోజు జాగ్రత్తగా గమనిస్తే కరెక్ట్ గా మన పివోట్ లెవెల్ దగ్గరే ఇది సపోర్ట్ తీసుకుంది లోయర్ లెవెల్లో. సో మనం గతంలో కూడా చాలా వీడియోస్ లో చెప్పుకోవడం జరిగింది, కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ఏదైనా ఒక డిప్ వస్తే, అంటే ఒక కరెక్షన్ లాంటిది, ఒక చిన్న ఇంట్రాడే డౌన్ సైడ్ కి వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే ఏ లెవెల్ దగ్గర బై తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి జనరల్ గా మనం ఏం చూస్తాం, పివోట్ లెవెల్స్, దాంతో పాటుగా మూవింగ్ యావరేజెస్, దెన్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్, ఇట్లాంటివన్నీ చూసి ఒక పాయింట్స్ తీసుకుంటాం. ఆ పాయింట్స్ దగ్గర మనకి మంచి సపోర్ట్ ఉండొచ్చు, అక్కడి నుంచి ర్యాలీ కావచ్చు అని. ఈ రోజు చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని 24,770 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి గమనిస్తే కంటిన్యూస్ గా హైయర్ హైస్, హైయర్ లోసే ఫామ్ అవుతా ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,850, తర్వాత 24,950. ఇది 100 పాయింట్ జోన్ ఉంది. ఇక్కడ మాత్రం మనం ఎలాంటి ట్రేడ్ అటెంప్ట్ చేయొద్దు. మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ 24,950 అట్లా టచ్ చేస్తే. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి డౌన్ సైడ్ కి వస్తే మళ్ళీ అగైన్ మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీసే రావచ్చు. ఫస్ట్ ఆపర్చునిటీ మనకి 24,650 ఆ లెవెల్లో రావచ్చు. దానికన్నా 650, ఆల్మోస్ట్ 647 మంత్లీ పివోట్. ఇక్కడే మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యి కొంచెం డౌన్ సైడ్ కి వస్తే మాత్రం 24,530 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 24,440 మనకి లెవెల్. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనం నిన్న అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. కీ లెవెల్ 50,270 అండ్ వీక్లీ పివోట్ 50,334. ఈ రోజు మనం గమనిస్తే కరెక్ట్ గా 50,333 దాకా వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా పైకి వెళ్ళింది. అది మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది అనుకోవచ్చు 50,334 దగ్గర. సో అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది 50,685 దగ్గర క్లోజ్ అయింది. ఇంకోటి ఇంపార్టెంట్, ఈ రోజు డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ డోజీ హై వచ్చి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు మనం గమనించాల్సింది డోజీ బ్రేక్అవుట్. వన్స్ డోజీ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం నిన్నటి హైని టెస్ట్ చేయొచ్చు. అది 51,025. వన్స్ అది క్రాస్ చేసి పైకి వెళ్తే 51,380. ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ అగైన్ మనకి 50,335 సపోర్ట్ లాగా ఉంటుంది. దానికన్నా కింద 50,270 మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఎక్సైడ్ తీసుకుందాం. ఇది మీరు అడిగిన స్టాక్. డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది స్టాక్, కాకపోతే పాజిటివ్ మూమెంటమే కనపడుతుంది ఓవరాల్ గా. అయితే ఈ రోజు హై ఏదైతే ఉందో అది 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఈ రోజు హైని క్రాస్ చేస్తుందా లేదా. ఈ రోజు హై లో రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఒకటి లోకి దగ్గరలో ఉంది వీక్లీ పివోట్ లెవెల్. సో 496 కన్నా కిందకు వెళ్లి డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. ఈ రోజు హైని క్రాస్ చేస్తే మాత్రం ఇది 543 వరకు వెళ్ళటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి 543, 2 రీజన్స్ ఉంది. 540 దగ్గర వచ్చి 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 543 మంత్లీ పివోట్ లెవెల్. సో ఇక్కడ మాత్రం కొంత రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఎక్కడైనా పర్చేజ్ చేసి ఉంటే మాత్రం సో స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని 540 ఆర్ 543 లెవెల్స్ దగ్గర దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఎక్సైడ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా మీరు అడిగిన స్టాకే చూద్దాం. బీడీఎల్ కూడా మీరు అడిగిన స్టాకే, కాకపోతే ఇక్కడ బీడీఎల్ లో కొంచెం వీక్నెస్ కనపడతా ఉంది.
ఇప్పుడున్న ప్రైస్ ఏదైతే ఉందో ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా కూడా కింద ఉంది. ఓన్లీ సపోర్ట్ మనకి వీక్లీ పివోట్ లెవెల్ ఇది 1300. సో 1321 ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ 1300 వీక్లీ పివోట్. ఇప్పుడు మనం గమనించాల్సింది గతంలో ఒక గ్యాప్ ఏర్పడింది ఇక్కడ. సో ఈ గ్యాప్ ఏరియా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో దీంట్లో ఒక పాజిటివ్ మొమెంటం రావాలంటే ఈ గ్యాప్ ఏరియా కన్నా పైన డే క్లోజ్ కావాలి. ఒకటి ఈ గ్యాప్ ఏరియాలోనే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఈ గ్యాప్ ఏరియా కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం 50 DMA ని టెస్ట్ చేయొచ్చు. 50 DMA వచ్చి 1501. సో దానిపైన 1534 మంత్లీ పివోట్. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనం చూడాల్సిన లెవెల్స్ ఇవి. సో ఈ లెవెల్స్ ప్రకారం దీంట్లో మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. వన్స్ 1300 బ్రేక్ చేసి కింద బేరిష్ గా ఉంటే మాత్రం ఇది ఫర్దర్ గా వీక్ అయ్యి ఈ లోని కూడా బ్రేక్ చేయొచ్చు. 1228 ఇక్కడ ప్రీవియస్ గా ఒక లో ఫామ్ అయింది. వన్స్ ఇది బ్రేక్ అయ్యి దీనికన్నా కింద బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం దీన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం కాషియస్ గా ఉండాలి ఈ స్టాక్ లో మనం ట్రేడ్ చేసుకునేటప్పుడు. ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. దాంట్లో నుంచి 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ప్రకారం చూస్తే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ పెరిగిన స్టాక్స్ తీసుకున్నాం. ఇందులో M&M ఫైనాన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది కాబట్టి ప్రైస్ పెద్దగా పెరగలేదు. దాని తర్వాత SBI లైఫ్, ఇది ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసిన స్టాకే. ఇది మొమెంటం ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. OI పెరిగింది అండ్ ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత దివీస్ ల్యాబ్, ఇది ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగిన స్టాక్. తర్వాత నౌకరీ, గ్లెన్మార్క్. సో ఈ రోజు 2 ఫార్మా స్టాక్స్ తీసుకుందాం, దివీస్ ల్యాబ్, దాని తర్వాత గ్లెన్మార్క్. ఈ 2 స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ దివీస్ చూద్దాం. దివీస్ ల్యాబ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రైస్ సప్లై ఏరియాకి దగ్గరలోకి వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు మొమెంటం స్ట్రాంగ్ ఉంది అండ్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది కాబట్టి దీంట్లో ఫర్దర్ గా కూడా స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో రిస్క్ రివార్డ్ మనకి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ర్యాలీగా వెళ్ళింది, తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ రెసిస్టెన్స్ 5012, తర్వాత 5252. సో మనం ఫైనల్ టార్గెట్ ని 5250 ఆ లెవెల్స్ కి పెట్టుకోవచ్చు. ఇక్కడ 4900 ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 4725 కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు. దీన్ని మన స్టాప్ లాస్ 5250 మనది ఫైనల్ టార్గెట్ లాగా పెట్టుకొని దివీస్ ల్యాబ్ లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ గ్లెన్మార్క్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. గ్లెన్మార్క్ కంటిన్యూస్ ఎప్పుడైతే 1260 ని బ్రేక్ చేసిందో అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. స్మాల్ పుల్ బ్యాక్స్ వస్తున్నాయి. పుల్ బ్యాక్ కూడా బాగా డ్రాప్ ఏం కావట్లేదు. ఇక్కడ ఒక్కరోజు మాత్రం ఇంట్రాడేలో ఒక డ్రాప్ ఇచ్చింది, కానీ స్ట్రాంగ్ మొమెంటమే. ఆ రోజు క్లోజింగ్ కూడా చాలా హైలోనే క్లోజ్ అయింది. ఇంకొకటి మనం డోజీస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డోజీ క్యాండిల్, ఈ డోజీ బ్రేక్అవుట్ స్ట్రాంగ్ మొమెంటం. సో ఇక్కడ ఇప్పుడు మనం దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏదైనా పుల్ బ్యాక్ కోసం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లెవెల్లో బై చేస్తే మనకి స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. 1605 ఇమీడియట్ గా సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్స్ లాంటివి వచ్చి 1 or 2 days లో ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం 1600 or 1620 జోన్, ఒక 20 పాయింట్ జోన్ లో దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో వీక్నెస్ ఓన్లీ 1570 కన్నా కిందకు వస్తే కొంత వీక్నెస్ రావచ్చు దీంట్లో. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ 1715, దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. ఇంకా అప్ సైడ్ కి 1880 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ 1715 ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటే ఇది కొంచెం లాంగ్ టర్మ్ టార్గెట్ అనుకోవచ్చు. ఇమీడియట్ గా వెళ్ళకపోవచ్చు, కానీ ఇమీడియట్ గా మాత్రం 1715 ని టెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యే కన్నా కూడా పుల్ బ్యాక్ లో ఎంటర్ అయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.